పర్యావరణ సమతౌల్య పరిరక్షణ కోసం రూపొందించుకున్న క్యోటో ప్రోటోకాల్ గడువు ఈ ఏడాదితో ముగియనున్న నేపథ్యంలో మరో కొత్త ఒప్పందం కోసం ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలు చేస్తోంది. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే కార్యక్రమాల రూపకల్పన కోసం భారత్ వేదికగా ప్రపంచ దేశాల్ని ఒక్కతాటిపైకి తేవాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్లో జరిగే ఈ సదస్సుకు హైదరాబాద్లోని హైటెక్స్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సులో భారత్తో పాటు ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాలు పాలుపంచుకోనున్నాయి. మరి ఇంతటి ప్రతిష్టాత్మక సదస్సు కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలవ్వాలి. పక్కా ప్రణాళికలుండాలి. నిధులు విధుల అప్పగింత సక్రమంగా ఉండాలి. మరి వాస్తవంలో పరిస్థితి ఎలా ఉంది? విశ్వవ్యాప్తంగా పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీసే కార్యక్రమాలెన్నో జరుగుతున్నాయి. విచ్చలవిడి కలుషితాలు, పెరుగుతున్న భూతాపం ఎన్నో విపరిణామాలు సమస్యల్ని పెంచుతున్నాయి. ఇవన్నీ జీవ వైవిధ్యంపైన తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. జీవ సమతౌల్యాన్ని కాపాడేందుకు కీలకమైన క్యోటో ప్రోటోకాల్తో పాటు మరెన్నో ఒప్పందాల్ని ప్రపంచ దేశాలు కుదుర్చుకున్నాయి. వీటి అమలు ఎలా ఉన్నా అంతర్జాతీయంగా వివిధ దశల్లో చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగానే అక్టోబర్లో జరగనున్న జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. కన్వెన్షన్ ఆఫ్ పార్టీస్ 11 గా పేర్కొంటున్న ఈ సదస్సుకు 193 దేశాల నుంచి మంత్రివర్గ బృందాలు, కొన్ని దేశాల అధినేతలు హాజరవుతున్నారు. అక్టోబర్ 1 నుంచి 19 వరకు వివిధ దశల్లో సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సదస్సు నిర్వహణ ప్రతిష్టాత్మకంగా మారింది. మాదాపూర్లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ HICC వేదిక. ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాలను కాదని హైదరాబాద్ ఈ చారిత్రక సదస్సు నిర్వహణ అవకాశం దక్కించుకుంది. ఇందులో దాదాపు 10,000 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. 193 దేశాల నుండి దీనికి దాదాపుగా 10,000 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్కి హాజరవుతారు. ప్రపంచంలో రాను రాను ఈ అడవులు అంతరించిపోయి ఈ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం సంబంధించి చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న తరుణంలో ఈ సమ్మిట్ ఇక్కడ హైదరాబాద్లో జరగటం ఒక ప్రాచుర్యాన్ని పొందింది. ఈ బయోడైవర్సిటీ సదస్సు సందర్భంగా ఇక్కడ ఒక మాన్యుమెంట్ను కూడా పెట్టాలి. సదస్సు సందర్భంగానే ఒక ఆలోచన, అలాగే దానికి సంబంధించి ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన. దీనికి సంబంధించి ఒక పార్కును కూడా దీనికి ఏర్పాటు చేసి వచ్చిన అంతర్జాతీయ ప్రముఖులందరి చేత కూడా అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని, ఒక స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ని వాళ్ళ చేత నాటించే కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమాన్ని ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నాం. గతంలో కౌలాలంపూర్ వేదికగా జరిగిన సదస్సులో ఆమోదించిన నగోయా ప్రోటోకాల్ కు కొనసాగింపుగా హైదరాబాద్ సదస్సులో తీర్మానాలు చేయనున్నారు. దీంతో పాటు ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు జీవ వైవిధ్యంపై తమ అభిప్రాయాలను వెల్లడించనున్నాయి. వీటి ఆధారంగా ఉమ్మడి ప్రణాళికను రూపొందించి సదస్సులో ఆమోదిస్తారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద సదస్సుగా హైదరాబాద్ జీవ వైవిధ్య సదస్సుకు గౌరవం దక్కనుంది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, దేశ అధ్యక్షులకు ఆతిథ్యం, భద్రతతో పాటు ఇతర ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు భారీగా నిధుల అవసరం ఉంటుంది. మౌలిక వస్తువుల కల్పనతో పాటు మిగతా పనుల కోసం కనీసం 1000 నుంచి 2,000 కోట్ల రూపాయల నిధులు లేకుండా సదస్సు నిర్వహణే సాధ్యం కాదు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికోసం ఇప్పటిదాకా ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి. నిధులు ఇవ్వకున్నా కనీసం నిర్వహణ బాధ్యతను భుజాన వేసుకోలేకపోయాయి. మొత్తం భారాన్ని హైదరాబాద్ మహానగరపాలక సంస్థపై వేసేశాయి. అసలే నిధులలేమితో అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీకి ఈ పరిణామం కోలుకోలేనిదే. ఈ విషయమై విమర్శలు చెలరేగడంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం మంత్రులు మహీధర్ రెడ్డి, కన్నా, శత్రుచర్లతో ఓ కమిటీ నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు ఏర్పాట్లకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించినా ఇప్పటిదాకా పైసా కూడా విడుదల కాలేదు. సరౌండింగ్ మున్సిపాలిటీస్ వాళ్ళు సివరేజ్ లైన్ లేక, నాలలు క్లీన్ లేక, స్ట్రీట్ లైట్స్ లేక, రోడ్స్ లేక, త్రాగునీరు లేక ఎన్నో ఇబ్బంది కార్యక్రమాలు ఏర్పడుతున్నారు. ఎన్నో సమస్యలు సతమవుతున్నారు. వాటికి డబ్బు లేక జిహెచ్ఎంసీ దాదాపు 280 కోట్ల ఓడి ఉన్నది. ఈరోజు 480 కోట్ల వరకు ఓట్ డ్రాప్ రావడం జరిగింది. ఈ 400 కోట్లు కూడా బరువు పడితే కేవలం ప్రభుత్వం మరి చేసే తప్పిదాల వల్ల జిహెచ్ఎంసీ తిరిగి ట్యాక్స్ రూపాయన ప్రజలపైన పడి ప్రజలు రక్తం దాగే పరిస్థితి ఉంటుంది. అసలే అప్పుల ఊబిలో కూరుకున్న జీహెచ్ఎంసీ సదస్సు నిర్వహణ కోసం విధిలేని పరిస్థితుల్లో 400 కోట్ల మేర నిధులు కేటాయించింది. వాస్తవానికి జీవ వైవిధ్య సదస్సు నిర్వహణ అవకాశం హైదరాబాద్ కు దక్కినట్లు ప్రకటన వెలువడగానే అప్రమత్తం కావలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టీ పట్టనట్లు వ్యవహరించాయి.
దీనిపై జీహెచ్ఎంసీనే తొలి ప్రకటన చేసింది. అప్పటి నుంచి నిధుల కేటాయింపులపై కేంద్ర రాష్ట్రాలు స్పందించిన దాఖలాలు లేవు. దీంతో సహజంగానే నిర్వహణ బాధ్యత మహానగర పాలక సంస్థపైనే పడింది. మామూలుగానే రోజువారీ వ్యవహారాలతో తీరిక లేకుండా గడిపే గ్రేటర్ అధికారులు అనాసక్తిగానే అదనపు బాధ్యతలు మోసేందుకు అంగీకరించారు. జీవ వైవిధ్య సదస్సు సందర్భంగా భాగ్యనగరాన్ని సుందరీకరించడంతో పాటు పలు కూడళ్ల అభివృద్ధి కోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం వివిధ రంగాల నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. పురావస్తు, పర్యాటక, కళ, వారసత్వ, జీవశాస్త్ర నిపుణులు ఉన్నారు. వీరు ఫౌంటైన్ల ఏర్పాటు, మొక్కల పెంపకం, పురావస్తు కట్టడాల సుందరీకరణ, రహదారుల ఆధునీకరణపై జీహెచ్ఎంసీకి సలహాలు ఇస్తారు. దీంతో పాటు నగరాన్ని అందవిహీనంగా మారుస్తున్న కేబుళ్లను భూగర్భంలోకి పంపేందుకు టెలికాం, కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో జంట నగరాల్లోని ప్రధాన రహదారుల్లో రోడ్లను తవ్వితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. సుందరీకరణ కోసం 20 కారిడార్లలోని 125 కిలోమీటర్ల మార్గాన్ని గుర్తించారు. సదస్సు సందర్భంగా నగరంలోని ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సిగ్నళ్ల అభివృద్ధికి పట్టణ ట్రాఫిక్ అభివృద్ధి నిధిని ఏర్పాటు చేశారు. కొత్త రోడ్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ తన నిధుల్లో నుంచి దశల వారీగా కేటాయింపులు చేస్తోంది.